హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. డిఎస్సిని వాయిదా వేయండి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ సిపిఐ లేఖ. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య జరుగుతున్న ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య జరుగుతున్న ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇప్పటికే సర్వీస్ ఉపాధ్యాయులు, ఎడ్జిటీలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు. వారిలో చాలామంది మూల్యాంకనానికి, ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదని లేఖలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఏపీపీఎస్సీ అప్పీల్పై నేడు విచారణ. 2018 నాటి గ్రూప్ 1 ప్రధాన పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ వేసిన అప్పీల్పై జస్టిస్ ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది. ఈ అప్పీల్పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో తమ అప్పీల్పై అత్యవసర విచారణ జరపాలని వేరే బెంచ్ ముందు ఏపీపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ బెంచ్ ముందే తేల్చుకోవాలని ధర్మాసనం సూచించడంతో ఈ అప్పీల్పై రెగ్యులర్ బెంచ్ బుధవారం విచారణ జరపనుంది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా. అఖిల భారత సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో వేరువేరుగా ప్రకటించిన 2 నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ 2 పరీక్షలను జూన్ 16 నిర్వహించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి. కలెక్టర్ల, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశం. గ్రామ, వార్డు వాలంటీర్లు ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ నుంచి వారిని దూరంగా ఉంచాలని సూచించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని వివరించారు. నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టులు. నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్వీఎస్లు, ఎన్ఎల్ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1377. పోస్టుల వివరాలు: ఫీమేల్ స్టాఫ్ నర్స్ 121, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 5, ఆడిట్ అసిస్టెంట్ 12, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4, లీగల్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 23, కంప్యూటర్ ఆపరేటర్ 2, క్యాటరింగ్ సూపర్వైజర్ 78, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 381, ఎలక్ట్రీషియన్ ప్లంబర్ 128, ల్యాబ్ అటెండెంట్ 161, మెస్ హెల్పర్ 442, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19. అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి navodaya.gov.in. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.